మాత్రం మనం రాననేది లేదు, వస్తూనే ఉంటాం ఖచ్చితంగా. ఇదే పెద్ద దూరం కాదు, ఇంతకంటే ఎంతో లోతట్టు ప్రాంతాలు అటు మాట్లాడిన క్వశ్చన్ చేసి మీకోసం కదా అంత కష్టపడి ఎక్కడి నుంచో అవన్నీ కూడా నిజంగా ఏది ఉంటే అది మీరు ఈ రోజు మాకు వచ్చినటువంటి మా పెద్దలకి అందరికి ఇక్కడ మీకు కూలంకుశంగా చెప్పాలి. आज दिन विलेकरी बिहान बेर बात मागता కదా 5 दिन वक्त पे इधर सलमान कोया समझ आदिवासी बेले बेनो बेले बेनर में इंजे कना लका की बरो ಈ ಶೆಡ್ಯೂಲ್ ಏರಿಯಾ ಬಂದ್ರೋಡ ಆದಿವಾಸಿ ಬೆಗವನ್ ಬರ್ತನದ ಅಧಿಕಾರಂ ಇಂದರದು ಪೂರ ಇಂಕ್ವೈರಿ ಕಿಂದಿ ಸಾರು ಪೂರ ರಾಜಕಿನಾಗ ನೌಕರಿ ಕಿಚೋಕಿಚ నేను లాస్ట్ వచ్చి మన తెలంగాణ వస్తారు మధ్యప్రదేశ్ యూపీ మహారాష్ట్ర బీహార్ జార్ఖండ్ మొత్తం తీసుకెళ్ళి అడిగి వస్తారు తెలంగాణతో ఇప్పుడు చేశారు చైర్మన్ సార్ వీళ్ళు మొత్తం మందిలో ఆదివాసీ నాయకులు బేనర్ వెరీ నదిలో మిషన్ నదిలో ఇక్కడికి రాకముందు మీతో ఒక వారం రోజుల ముందు మాకాడ కూడా అయింది ములుగు జిల్లాలో కూడా సేమ్ ఇట్లనే అయింది. అక్కడ కూడా పోయినాం అక్కడ అది అక్కడికి పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏ పరిష్కారం కావాలి ఎట్లా ఇది అవుతుంది మీరు ఎట్లుండాలి అనేది కూడా వాళ్ళకు ఇప్పుడు ఫారెస్ట్ అంటారు రెవెన్యూ ఉంటుంది ఫారెస్ట్ ఉంటుంది మీరు ఎట్లా అప్రోచ్ కావాలి రేపు పొద్దుగాల మీకు ఎట్లా ఇక్కడ హక్కు రావాలి మళ్ళీ వాళ్ళకి దాడి చేయాలి ఇవన్నిటి కూడా మనం ఇప్పుడు మాట్లాడేదానికి మనకైతే ఒక రిపోర్ట్ అయితే ఉండాలి కదా. ఎంత భూమి ఉన్నది, ఎన్ని ఎకరాలలో వీళ్ళు పంటలు వేసుకుంటారు, ఎంత ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్నింటి స్థలాలు ఉన్నాయి, విద్య ఉన్నదా, స్కూల్ ఉన్నదా, మీకు ఏం కావాలి, ఓటు అయితే ఎత్తాలి కదా. రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కదా, రేషన్ కార్డులు ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి, అన్ని ఉన్నప్పుడు మరి ఓటప్పుడు వెహికల్ పట్టకపోయి ఓట్లు వేపిస్తారు. ఈ టైంకి వచ్చినాక వీళ్ళు మామూలు కాదని ఎలా కొడదాం అంటే ఎట్లుంటుంది. మనం కూడా కొన్ని ఆలోచించుకోవాలి, ఏం పెట్టాలి ప్రభుత్వానికి, ఏ డిమాండ్ పెట్టాలి, ఏం కోరుకుంటారో, అసలు వీళ్ళు ఏమనుకుంటారు అనేటి అన్ని వాళ్ళ మనం మాట్లాడదాం. అర్థమైందా? ఒక మాట్లాడి మీకు ఒక రిపోర్ట్ శ్రీనాథ సింపుల సార్ దగ్గర ఆ రిపోర్ట్ ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ మాకు ఇది కావాలి, నీకైతే ఒకటి ఉండాలా. నువ్వు ఇంత ఇల్లు కట్టుకున్నావు, నీ ఇంటి జాగా ఎంత ఉన్నది, ఓ గుంటో లేకుంటే అరగుంటో ఎంతలో కట్టుకుంటావు, నువ్వు ఎకరం మొక్కజొన్నో లేకుంటే పట్టో కరేదో అలుపుకుంటావు. ఈ లెక్కలు కూడా ఉండాలా. ఇప్పుడు ఆడ ఏమంటాడు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు ఇక్కడ ఉండొద్దు, వీళ్ళు ఇంట్లో వెళ్ళిపోవాలి, అదే కదా వాడు అనేది. మరి ఇక్కడ కూడా కానప్పుడు నువ్వెట్లా ఓటు హక్కు ఇచ్చినావు, నువ్వెట్లా రేషన్ కార్డు ఇచ్చినావు, నువ్వెట్లా బియ్యం ఇస్తావు, అదే ఇవన్నీ అడగాల. అడిగేది కూడా మన పద్ధతికి అడగాలి. వాళ్ళు వచ్చిండ్రు, దాడి చేసిండ్రు, దాన్ని వీళ్ళు అడ్డుకున్నారు, ఇంకా అన్యాయం జరిగింది, వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, పోతారు. ఇవాళ మేము ఇంత లోతుగా పోయి మీరు ఎందుకు అడగాల్సి వస్తారా, ఇంతమంది ఎందుకు రావాల్సి వచ్చిందంటే అసలు వీళ్ళు ఏమనుకుంటారు, మీకు ఏం కావాలి అనేదాన్ని వాళ్ళ మనం ఒక రిపోర్ట్ రూపంలో చేద్దాం. దానికి మీకు మీ వరకు మీకు తెలుస్తుంది, అలా వాళ్ళకి దీని తర్వాత తెలుస్తుంది. ఇది పోయోలే అది పోయోలే, కాకపోతే వీళ్ళు వచ్చిన వాళ్ళు అంటారు, అంతే కదా. ఇది తెలంగాణ, ఛత్తీస్గఢ్. ఇంకా కొన్ని సంవత్సరాల ముందు పోతే అంత ఒకటే, ఇది పోయోడు బతికిన భూమి, అంతేనా కదా. ఇవన్నీ మనకు ఉండాలి, వీటి పైన మనకు ఒక అవగాహన ఉండాలి. కాబట్టి ఇవాళ మనం కూర్చొని మీరు ఏం డిమాండ్ చేస్తారు, రేపు పొద్దుగల ప్రిన్సిపల్ వస్తారు, మీకేం కావాలంటే మీరు ఇట్లా చూసుడు అవుతుందా లేదా, అవుతుంది కదా. వీళ్ళు ఏం పాట పండిస్తారంటే చూస్తారు, మీకు ఎంత భూమి ఉన్నదంటే చూస్తారు. ఇట్లా ఉండొద్దు. మీకు ఏం కావాలని అడిగితే మా 35 ఇళ్ళు ఇక్కడ మేము కుందోలం, తెల్లమూలం, ఇంకా పలానా ఇంటి పేరులో ఉన్నాం, ఇన్ని ఇల్లు, మా జనాభా గింత, మాకు ఇంటి స్థలాలకి ఒక ఇంత కావాలి, మాకు ఎకరమో 2 ఎకరాలో మాకు భూమి ఉన్నది, ఆడికి పట్టాలు కావాలి, ఇది ఒక ఆయుధం అని వాళ్ళ చేతిలో పెట్టేటట్టు ఇవాళ మనం రిపోర్ట్ తయారు చేస్తాం. అర్థమైంది కదా. అప్పుడు చూసినోడు ఆ పలానో లాంటి వీళ్ళకి ఇది కావాలి, కరెక్టే అడుగుతాను కదా. కొనుక్కుంటుంది కదా భూమి కావాలో, భూమి ఎట్లా రావాలి, ఉంటుంది కదా, తిండి ఉండాలా, వర్షం పడతానికి కింద ఉన్నాం, లేకపోతే చెట్టు కింద ఉంటే మనం బతుకుతామా. మరి దీనికి హక్కు కావాలి, నాకు నా ఇంటికి కావాలి, నా భూమికి కావాలి. ఇగో ఈ రకంగా ఒకటి మీ అందరితో మేము మాట్లాడి ఏమున్నా ఓపెన్గా చెప్పండి. ఏం పోయోలమే మీరు పోయోలే, అందరం ఒకటే.
అది ఉండాలి. ఇప్పుడు ఎవ్వరు వచ్చినా మీరు అదే చూపెట్టాలి. రేపు పొద్దుగాల వాళ్ళ ఓట్లకు వచ్చినా కానీ గుడ్డికి వేయొద్దు, మాకు ఇది కావాలి, మా పిల్లలు బతుకుతా, మేమంటే ఇబ్బంది పడతాం, ఇంకో 10 సంవత్సరాలకి వీళ్ళు పెరుగుతారు, మళ్ళీ చాలా బట్టాలు చెప్పుడేనా అనుకుందాం. అంతే కదా, నీకు హక్కు వచ్చినప్పుడు ఇది నాది పోయి నాకు పట్టా ఉన్నది అనే రకంగా మీకు ఒక రిపోర్ట్ కావాలి. రెండోది ఏంటంటే మళ్ళా జరగకుండా ఇప్పుడు ఇవాళ మొత్తం ఈ వీడియో ఇదంతా బయట సమాజానికి తెలుస్తుంది. హైదరాబాద్లో కొన్ని టీవీలకు ఇది పంపిస్తాం, మేము కూడా కాబట్టి గట్టినే మాట్లాడతాం. ఈ పాయ వెంకటేశ్వర్లు ఏం చెప్తాడు, తెల్ల వెంకటరావు ఏం చెప్తాడు, మరి ఓట్లప్పుడు చోట్లు వేసుకున్నారు, మరి ఇప్పుడు రావాలి కదా, గీలో ఎందుకు రావాలి, ఈ కండ అరుగు రాలా, ఓట్లప్పుడు వచ్చిన మరి మీకు అన్యాయం జరిగినప్పుడు రావాలా, మరి ఎందుకు రావాలి, మీరు కొట్లాడాలి కదా అసెంబ్లీలో, ఈ లెవెల్ మన బిడ్డలు కాదా, అడవిలో బతికేటోళ్ళు కాదా, మనుషులు కాదా ఫస్ట్ అని మేము కూడా గట్టినే మాట్లాడతాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఇటు సంఘాలు పలాని అటు మేడారం కేడించి అటు ఆదిలాబాద్ ఇటు అటోలు వచ్చి మాట్లాడతారు, అరే వీళ్ళు ఉన్నాయే 30 గుడిసెలు అనుకున్నాం కానీ వీళ్ళు వెనక ఇలా జాతే ఉన్నది, ఎవడెవడో వస్తాడు అన్నప్పుడు ప్రభుత్వం వెనక్కిపోతుంది, ఫారెస్ట్ వాడు ప్రభుత్వం మళ్ళీ రాలి ఇక్కడికి, అర్థమవుతుంది కదా. అట్లా మీకు ఒక ధైర్యానికి ఇవ్వాలి. విలేజ్ పోయినాం, వాళ్ళకు కూడా ధైర్యం ఇచ్చిన, వాళ్ళ మీద కేసులు అయినాయి, ఇదంతా అయింది, గట్టినే కొట్లాడినాం, ఇంకా వాళ్ళది నడుస్తుంది, మనకు కూడా అట్లా ఏందనేది ఒకసారి ఆలోచిస్తాం. కానీ కొన్ని వీళ్ళని ఓపెన్గా చెప్పాలి. ఇప్పుడు నీకు రోగం వచ్చి చెప్తేనే నాకు తెలుస్తుంది, కడుపు నడుస్తుందా, తలకాయ నడుస్తుందా, మందేడ పెట్టాలో తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. కాబట్టి ఆ రిపోర్ట్ ఒకటి తయారు చేద్దాం, చేసినాక మీకు కొంచెం తెలుగు అది ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆ లెటర్ ఏదో అన్న తయారు చేస్తాడు, మీ చేతిలో పెడతారు, ఎవరు వచ్చినాకో మాకు ఇది కావాలంటారు. మీరు ఏం అడగరు, ఇదే అడుగుతారు, ఇండ్లు బువ్వ ఏం అడుగుతలేము మనం, ఆస్తులు అడుగుతాము, పైసలు అడుగుతలే, ఏం అడుగుతలేము. ఈ అడవిలో పుడితే గీనే బతుకుతాం, గీనే చచ్చిపోతాం కాబట్టి ఇక్కడ బతుకుతందుకు జాగి అంటారు మనం. దీంట్లో ఈ విలేజ్ పేరు ఏం పేరు? 20 కోసగుంపు అంతే కదా. ఎక్కువ ఉంది పుల్గా మడకం అన్నింటి పేర్లు ఎచ్చోళ్ళు కూడా అంతేనా? కల్చర్లు ఉన్నారా? ఇంకెవరు ఉన్నారు? తెల్లం నాటి పూణె ఉంటుంది, నాటి పూణె ఉండాలా, పూరం తాటి పూణె ఉన్నారు, కూడం చూడం ఎన్ని 35 34 భూమి ఎంత? 34 కుటుంబాలకి. అంతకుముందు అయితే ఫారెస్ట్ ఇటు పక్క 70 ఎకరాలు, ఇటు పక్క 35 ఎకరాలు తీసుకున్నారు, 2 పక్కలు తీసుకుంటే ఇప్పుడు 100 ఎకరాలు దిగింది. 70 ఎకరాలు ఎప్పుడు తీసుకున్నారు? 2020లో 2020లో తీసుకున్నారు. అంతే కదా, ఓట్లేనా అది ఖరేదా? ఇవి సాగులు ఉన్నాయి అంతేనా? మీరు ఇక్కడికి వచ్చిన సంవత్సరం 30 సంవత్సరాలు ఏం చేశారు? 2000 అంతే తర్వాత అప్పుడు వచ్చింది, ముందు వచ్చింది లేకుండా అటు దంతవాడ కొంచెం ముందే వచ్చింది, 30 years. దంతవాడలో ఏం లాక్కుంది? ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఎవరికైనా పట్టాలు వచ్చినాయి? 2000 రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అడగప్పుల చట్టం అప్పుడు సర్వే చేసిండ్రా? మ్యాప్లు ఉన్నాయా? సర్వే ఎప్పుడు చేసిండ్రు? ఓకే, స్లిప్పులు ఉన్నాయి. సర్వే ఎప్పుడు చేసిండ్రు? అది తెలంగాణ రాకముందు వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వంలో సర్వే నడిచింది. ఇప్పుడు మీరు ఇదే ఫస్ట్ టైం తమను ఎప్పుడన్నా వచ్చి దాడి చేసింది? అంతకుముందు అయితే అక్కడ లేవు సార్. ఇట్లా ఎప్పుడైనా ఫారెస్ట్ వచ్చి దాడులు చేసుడు? లేదు లేదు, ఇదే మొదటిసారి ఇచ్చింది కాబట్టి దాడులు జరగాలి. 100 ఎకరాలు ఇచ్చింది కదా, బలంతో లాక్కున్నారు, ఏమైనా ఇబ్బంది ఏమైనా వచ్చి పోనీ మనం కొంత చేసుకుందాం, కొంత వాళ్ళకి అప్పుడు ఆయన కొంచెం గట్టిగా మాట్లాడారా, వెళ్ళిపోవాలి ఇదని అంతా మాట్లాడారు. అప్పుడు మీకు మంచిగా ఒక పక్క మేము తీసుకుంటే ఇంకా మళ్ళీ ఒకసారి మీ జోలికి మేము రావమని కూడా చెప్పారు. ఈయనే నాగరాజు, ఈయనే సెక్షన్ ఆఫీసర్ నాగరాజు, ఈయనే ఉన్నారు అప్పుడు తీసుకున్నప్పుడు. మీ జోలికి మేము రావమని చెప్పారు. సార్ మీరు ఇట్లా చెప్తున్నారు కదా, మాకు ఒక సంతకం పెట్టే కాగితం ఇవ్వమంటే మేము ఎట్లా ఇస్తాం రా, 50,000 ఇస్తాం అంటారు.
వంశీ ఉన్నారు అప్పుడు ఇక్కడ మన రాధాకృష్ణ ఉన్నారు పంచగారి కొడుకు తాలూరు సెక్షన్ ఆఫీసర్ కూడా అయినా ఉన్నది సెక్షన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అప్పుడు ఉన్నారు ఆయనే ఇప్పుడు ఈయనే ఉన్నాడు. అంటే 5 సంవత్సరాలు ఒకసారి దొరికి జైలు ఉంది మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ఇచ్చేది ఇప్పుడు కాకపోతే ఇన్ఛార్జ్. ఇప్పుడు మీకు రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటర్ కార్డ్స్ ఉన్నాయి, జాబ్ కార్డులు ఉన్నాయా? అది 100 ఉన్నాయి. ఇంటి నెంబర్లు ఉన్నాయా? అందరికి ఉన్నాయి. కరెంటు బిల్లు కరెంట్ లేదా? ఇంటి పన్ను మీరు ప్రూఫ్ ఉన్నదా కట్టినా డబ్బులు దొరికారు మీ దగ్గర నంబర్ ఉంది సార్ ఇంటి నంబర్ ఇంటి పన్ను కట్టకుండా డబ్బులు తీసుకున్నారు అది మేము పంచాయతీ ఆఫీస్ పోతే కట్టనీయట్లేదు. అస్సలకే కట్టలేదా ఇప్పటి వరకు? ఎవరు ఒకసారి పిలిచారు కట్టమని పిలిచారు కానీ మళ్ళీ ఆపుతారు. ఆధార్ కార్డు ఒక ఆధార్ కార్డు ఒక ఓటర్ ఐడి అయ్యాను ఉంటే ఇది కూడా ఒకటి ఏం జరిగిందంటే రాష్ట్రానికి మేము ఎన్నిసార్లు బతులాడి ఒకటి ఏం చేశామంటే బదులాడితే ఆయనే చెప్పిండు, సరే బాబు మరి మీ భూమికి జోలికి రావాలి కానీ మీరు మాకు ఇంత కట్టండి, కేసు కడితే మీ భూమికి జోలికి మీరు రామని చెప్పారు. మేము వాళ్ళకి ఎంత ఇంటికి 2,000 వసూలు చేసాం. ఇంకా 4 కుటుంబాలకి 60,000 మొత్తం వాళ్ళకి ముట్టింది. ఆ రోజు మేము ఏం చేసామంటే మళ్ళీ ఒక 3 కేజీ కోడి కొట్టుకొస్తున్నాం, 4 బిల్లు తీసుకున్నాం. మా టోర్ బియ్యం వండుదామంటే మాకు అవి తింటే మా కడుపు నొస్తుంది. 1 కేజీ సాంబార్ తీసుకుంటే అది తీసుకొచ్చి వండుకొని మంచిగా రెండో రోజు ఎందుకు ఏ కోపం వచ్చిందో మళ్ళీ ఇప్పుడే డబ్బులు తీసుకొని మళ్ళీ రిటర్న్ మిషన్ దించాను. అసలు ఎందుకు అసలు డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. అది ఎన్నో ఇచ్చిన తెల్లారేదా? అసలు మీ భూమికి జోలికి రామన్నారు. 2,000 అంతేనా? 34 అంటే 45,000. అవి వేరే మళ్ళీ ఇందులో 65,000 ఇచ్చింది అంతే కదా? డబ్బులు ఇచ్చిండు మళ్ళీ కళ్ళ ఇది ఇచ్చిందా? వండి పెట్టారు, మీరే వండి పెట్టారు ఇక్కడ. ఇంకా ఇంకేదో అడుగుతాడు, అది కూడా చేశారు. ఆయన పొడిచి పడేయాలి, అదే పొడిచి పడేసి ఆ కాలం దొల్లితే అదే చంద్రపల్లికి వెళ్ళేది ఇప్పటికి వేసేది. ఆయన ఏమన్నాడు అది కూడా చెప్పు మిమ్మల్ని. అది ఒప్పుకుంది సార్. మరి అది కాదు పంపించేస్తాం అక్కడ ఎట్లా చేసారో మిమ్మల్ని బస్ ఎక్కించు లారెక్కించు. అది గొడవ దీని తర్వాత గొడవ ఆయన రాజు ఏదో అన్నారట. నేను ఆ రోజు లేను, గొడ్లు పోయినా. ఇంత వరకు ఓకే, పాతదైతే ఇంతే కదా. ఇప్పుడు దీంట్లో వచ్చిన దాంట్లో మీరు కూడా ఇనున్నాము. మేము 34 కుటుంబాలు, 160 జనాభా, 100 ఎకరాల భూమి మీకు ఇక్కడ ఉన్నది. మీరు కోరుకునేది కూడా అదే ప్రస్తుతం, అంతే కదా. 30 సంవత్సరాల ముందు వచ్చేందుకు ఇక్కడ ఊరు పొందించేది మీకు అన్నీ ఉన్నాయి. ఆధారు, రేషన్, ఓటరు, జాబ్ కార్డు, ఒక ఇంటి పన్ను కట్టుడు తప్ప. అయితే ఇప్పుడు ఇంత ఉన్నప్పుడు కూడా ఆ ముందు రోజు వచ్చి మీకు ఏమైనా నోటీస్ ఇచ్చిండ్రా? మీరు వెళ్ళిపోవాలని, మీ దగ్గర వస్తానమని నోటీసులు లాంటి ఇంటిమేషన్ ఏం ఇవ్వలే? చెప్పిందా కనీసం మాట వరుస కన్నా? ఉన్నది మాట వరుస కన్నా చెప్పిండ్రా? చెప్పలేదు, డైరెక్ట్ వచ్చింది. ఏ టైంకి వచ్చాను? అది ఏ డేటు? 20 సార్, 20 డేటు 10ంటికి. అంటే ఫస్ట్ అది ట్రెండ్స్ కొడతామని చెప్తేనే కదా సార్ మేము డబ్బులు ఇచ్చింది, చేయొద్దని అట్లా చేయొద్దని. ఫస్ట్ ఒక 2 నెలల నుంచి మొదలు పెట్టారు. అంటే ఏం నోటీస్ అట్లా ఏం ఇవ్వలేదు, మామూలు నోట్తోనే వచ్చి మాకు ఇంత భూమి కావాలంటే మేము వద్దని చెప్పి ఎమ్మెల్యే దగ్గరకు 20 పెద్ద మనుషుల దగ్గరకు అట్లా పోయి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి వీళ్ళు వాళ్ళు
అంత మాట్లాడినాక ఇప్పటి నుంచి సరే మీరు చేసుకోండి అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఇంకా వద్దులే మీ జోలికి రామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఏదైనా చేసుకోండి, మీరు టాటా బిల్డింగ్ తీసుకున్నాక ఇంకా రెండో రోజు మిషన్ పట్టుకుని వచ్చారు. రెండో రోజు మిషన్ పట్టు 20కి వచ్చిండ్రు. మిషన్ పట్టుకొచ్చిన రోజు మీకు తెలియదు, అప్పటికప్పుడు జమ అయ్యిలా మీరుగా. అంటే వాళ్ళు రేపు వస్తుంది మిషన్ ఇక్కడ ఉండండి అని చెప్పుకుంటే మాకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పుకుంటే వచ్చినప్పుడు ఎట్లా వచ్చిండ్రు. వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. కొంతమంది చేనులు కాడ పోయి అసలు ఉన్నారు, అయితే కొంతమంది ఆడోళ్ళే పనులు అటువైపు పనిచేసేటోళ్ళు ఉన్నారు. అటువైపు పని చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు? 6 సార్. వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రు? 6 మొగోలే. వీళ్ళు 4 ఆడోళ్ళు ఉన్నారు. 6. వచ్చిన వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళే. ఏమేమి తెచ్చిండ్రు వాళ్ళు? జేసీబీ బేగులు వేసుకొని వచ్చారు. ఒక జేసీబీ, బైకుల మీద వాళ్ళు వచ్చారు. ఓకే. 3 బైకులు అనుకోండి. తీసుకొచ్చాను. వచ్చినాక ఏమన్నారు? భూమి పూజ చేస్తారు, భూమి పూజ చేశారు, కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టారు. కొట్టి ఏమన్నారు మీతో? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ 2 కొబ్బరికాయ కొట్టి అంటే ఇప్పుడు స్ట్రెంచ్ అవతల మీ భూములు ఉంటాయా అన్న? ఇప్పుడు స్ట్రెంచ్ అవతల ఇలా పొలాలు ఉంటాయా? లేదు లేదు. కాదు కాదు, ఇక్కడ దగ్గర అంటే వాళ్ళ వర్షం మనం కనుక్కుంటే ఏమన్నారంటే అది కూడా ఇలా మనం ఫోన్ చేస్తాం, ఫోన్ చేస్తే ఏం చెప్తున్నారంటే ఈ ఊరికి సంబంధించిన పెద్దలు, ఈ ఊరు పెద్దలు అంటే ఇంకో 2 గుంపులు ఉన్నాయి, వీళ్ళందరూ కలిసి మొత్తం 160 ఎకరాలు ఇక్కడ 160 ఎకరాలలో 20 ఎకరాలు ఇస్తానని పెద్దలు ఒప్పుకున్నారు. కాబట్టి మేము వచ్చినాం, అది చెప్పకపోతే మేము రాము అనేసి వాళ్ళు చెప్తున్నారు. మరి దాన్ని చెప్పడానికి నోటీస్ ఇచ్చారంటే ఏమీ లేదు, నోటీస్ లేదు, ఏమీ లేదు. మనం అదే అడిగినాం. వీళ్ళని వచ్చి మనం అడిగినాం, మనం ఏమయ్యా మరి మీరు ఇట్లా అన్నారట, మరి రమేష్ గారు సిద్ధమైన రమేష్ గారు మనోళ్ళు అడిగాం. అన్నారంటే లేదు సార్ మేము ఎవరు చెప్పలేదు. అంటే ఇక్కడ నాగరాజు అనే వ్యక్తి ఏం చేసిందంటే వీళ్ళు చెప్పడంతో వీళ్ళ దగ్గరకు వచ్చి అవతల చంద్రాయ గుంపోలు ఇస్తానన్నారు అనేసి వీళ్ళతో చెప్పడం, వీళ్ళతో చెప్పడం. అటు పోయి ఏమో అక్కడ వాళ్ళు కోస గుంపోలు ఇస్తానన్నారు అనేసి అంటున్నారు అనేసి వీళ్ళ విషయం అక్కడ ఇక్కడ చెప్పడం. ఇక్కడ వీళ్ళకి నోటీసు లేదు, నేను ల్యాండ్ తీసుకుంటే వీళ్ళకి ఇంటిమేషన్ లేదు, ఏమీ లేదు. ఆ అబ్బాయి చెప్పినట్టు ఒక 2 నెలల నుంచి తీస్తూ ఉంటే ఈ అమ్మ వీడాడ గుంజుకొని పోతారు అనేది వీలేం చేశారు. మనిషికి ఒక 2,000 వసూలు చేసి ఇచ్చేసారు. 64,000 1 పోయిన కుక్కను కోసి పెట్టారు, అంత చేశారు. అయినా కానీ మరి ఏం జరిగిందో తెలియదు కానీ వచ్చి డైరెక్ట్ కూర్చున్నాడు. ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎటు వాళ్ళు అటు పనికి పోయారు. ఒక 4 మహిళలు వాళ్ళు విత్తనాలు వేసుకుంటారు. ఈ అమ్మాయి మీ భూములు స్ట్రెంచ్ అవతల పోతానే ఇంతలు ఉంటానే అంట. ఇప్పుడు మా భూములు ఉన్నాయి, మా భూములు ఉన్నాయన్న. ఉన్న భూమికి మధ్య నుంచి ఈ కొద్దిగా 2 ఎకరాలు ఇటు ఉంచేసి మీకు దగ్గర అటు మేము తీసుకుంటామని చెప్పారు. అవతలకి ఎన్ని ఎకరాలు పోతుంది? 10 ఎకరాల పైన ఉంటుంది. అక్కడ వచ్చింది. అంటే ఇప్పుడు మన ఆల్రెడీ తీసారు కాబట్టి తెలుసు, అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఇలా మిషన్ పెట్టి ఎట్లా మొదలు పెట్టుతున్నారు అంటే ఇప్పుడు ఇది మన భూమి అవుతున్నారు అని వాళ్ళకి కూడా ఆల్రెడీ అర్థమైపోయింది. సరిగా ఆడ ఏం చేయలేనా కొడతాడు ఇక. స్టార్ట్ చేసిందంటే తిప్పుకుంటాడు ఇక. ముందు అయితే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? 4. అందుకే వీళ్ళు ఆడోళ్ళు ఏం చేస్తారు, స్టార్ట్ చేయకుండా మిషన్ మీద పోయి అడ్డపడ్డారు. మీరు విత్తనాలు పెడతాను అప్పుడు అక్కడ ఏ విత్తనాలు పెడతాను? పత్తి గింజలు. ఆ పత్తి గింజలు పెట్టే దాంట్లోనే వచ్చి స్ట్రెంచ్ మొదలు పెట్టాను. మీరు దాన్ని ఏమన్నారు? మీరు పోయి మేము దాన్ని ఆపినాము. అక్కడ మిషన్ వచ్చినాక వద్దాన్ని ఆపితే మేము మీరేంత చెప్పినా మేము ఆపామని చెప్పారు. చెప్పినాక మేము ఆడ మిషన్ ఎక్కినాము. అసలు తీయనియమని పైకి ఎక్కాము, ఎక్కినాము. మేము 4 ఫస్ట్ పోయినాము. ఆడ గింజలు వేసే ఉన్నట్లోనే పోయినాము. పోయినాక పోయి మిషన్ ఎక్కినాము. ఎక్కినా అసలు ఇటు గుంజుతున్నారు, అటు గుంజుతున్నారు. గుంజినాక మా వాళ్ళు కూడా ఒక మీ 4 మీ లేడీస్ ఎవరు గుంజుతారు? పేర్లతో చెప్పండి. మీ పేర్లు ఒకసారి చెప్పండి. మా పేర్ల రెట్టి భీమమ్మ. ఎట్టి భీమమ్మ. ఇంకా బండలక్ష్మి. బండలక్ష్మి. కోవతి లక్ష్మి. కోవాసి బండ కాదు, కోవాసి లక్ష్మి. కుందం జోగమ్మ. కుందం జోగమ్మ. ఒకటి తాటి లక్ష్మి. తాటి లక్ష్మి.
మీ నలుగురు గుంజుతాను ఆ పేర్లు వీళ్ళు మొగోళ్ళు గుంజుతారు. ఎవరు వాళ్ళు గుంజేది? వారు ఫారెస్టర్ సార్. వాళ్ళ పేర్లు తెలుసా? వారు నాగరాజు సార్, నాగరాజు, రాంబాబు సార్. ఒకడు రమేష్. రాంబాబు వెలుగుడి. ఈయన నాగరాజు కోయ పూణె నాగరాజు. పూణె. ఓకే. ఇంకిద్దరు ఎవరనేది తెలియదు. రాంబాబు సార్, రమేష్ ఒకడు. రమేష్. రేంజర్ ఎవరు? సిద్ధమైన సిద్ధపేట. ఇప్పుడు ఒక ఆయన బీటెక్ ఇచ్చారు ఏమో కానీ వాళ్ళు ఒకడు బాబురావు. ఒక పేరు బాబురావు. రేంజర్ అయిపోయినాక వచ్చి లాస్ట్ వచ్చింది. ఇంకో ఆయన పేరు ఏం పేరు? బాబురావా? వీళ్ళు ఆ వెహికల్ ఆపుతా ఉంటే మిమ్మల్ని గుంజాను అంతేనా? కిందికి గుంజాను అంటే మీకు ఇట్లా తోపులాట ఏమన్నా అయిందా? మీరు గోడు వాళ్ళు గుంజుడు ఇట్లా అయిందా? అంటే పత్తి తీసుకుంటే కత్తులు ఉంటాయి కదమ్మా, ఇట్లా బుట్ట పట్టుకొని కత్తులు తీసుకుంటాం. ఒక అతని దగ్గర ఎవరి దగ్గర కత్తి? నీ దగ్గర. ఈ చేతులు ఇట్లా కత్తి ఉందంట, ఇట్లా తీస్తుంటే వచ్చిందంట వెనకాల వచ్చేసి సిక్కబట్టాడట. సిక్కబట్టడంతో ఈ చెయ్యి ఉంది కదా, కత్తున్న చెయ్యి ఇట్లా పట్టుకొని అంటే వాళ్ళని ఏదో పొడవడానికి వచ్చినట్టు కానీ ఈ చేతిలో బుట్ట ఉంది, ఇట్లా దన్నుకుని వాళ్ళు ఫోటోలు తీసుకున్నారట. వీళ్ళకి ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారా అని, అరే నేను కత్తి పట్టుకొని చేస్తుంటే నువ్వు నన్ను ఏదో కత్తితోటి పొడవడానికి వచ్చినట్టు నన్ను పట్టుకొని ఫోటోలు తీస్తున్నావని అన్నారు. అంతలోపు ఇంకొక అతను వచ్చింది, ఆయన చేతిలో ఆ కత్తి తీసుకున్నాడు. తీసుకొని మిమ్మల్ని ఏదన్నా చంపుతాను ఏదన్నా చేస్తాననేసి ఇప్పుడు నైటీ వేసుకొని ఉందంట అమ్మాయి. పట్టేసి మీరందరు ఇక్కడ నుంచి అందరిని చంపేస్తాను అనేసి కత్తితోటి ఇటాట తిప్పేసి ఆమెను మొత్తం బట్టలు పెట్టి లాగేశాడు. ఓకే అండి. ఏం పేరు? కత్తి అది కత్తి అది కాపలుండే తాతయ్య. ఇది వేరే, ఇది ఇక్కడ అది వేరే మేడం. కాపలుండే తాతయ్య దగ్గర కత్తి ఉంది. ఇప్పుడు సిగ పట్టింది అయితే నాగరాజు. ఎవరు సిగ పట్టింది? బట్టలు నైట్ సిగబట్టింది ఈ అమ్మాయిని. నైట్ ఎవరు? ఆ అమ్మాయి బట్టలు. ఇప్పుడు సిగబట్టే ఈ అమ్మాయి సిగబట్టే ఏం చేశారు? ఇట్లా వెనక్కి గుంజడంతో ఈమె ఇట్లా వెళ్ళిపోయింది. అంటే ఇది వెళ్ళిపోయింది. చెంప మీదకి వెళ్ళి కొట్టాడట. తీసి కొట్టిండా? కొట్టే తిరగబడ్డది. చెంప మీద కొట్టింది. కొట్టడంతో ఇది నాదని తిరగబడ్డది. ఇదొకటి చెంప మీద కొట్టింది. ఇక మళ్ళీ నువ్వు ఏమనలేదు. చెయ్యి పట్టుకున్నాడు. ఆలే ఫోటోలు చేసిన నాగరాజు శిక్షణ తర్వాత ఇప్పుడు పట్టులు అక్కడనే ఇది కూడా అక్కడే మొత్తం ఆడోళ్ళు ఫైట్ చేస్తా అంటే వాళ్ళు గుంజుతున్నారు. నైట్ చేసుకున్న ఏం పేరు? జోగమ్మ. కుందం జోగమ్మ. ఇదెవరు చేసింది? రాంబాబు బాత్ర పెట్టారు. అది కూడా నాగరాజు. చెయ్యి పట్టి వదలకుండా చిక్క పట్టుకొని తిప్పి బట్టలు గుంజేది. చెయ్యి అయితే పట్టి వదలలేదు. ఎటు పట్టినా ఎటు తిరిగినా ఈడ్చి కొడుతున్నాడు. చెయ్యి పట్టుకొని వదలటం లేదు. ఇక్కడి నుంచి అక్కడ దాకా అట్నే తీసుకెళ్లారు. గుంజుకొని వెళ్ళిపోయాడు. గుంజుకొని వెళ్ళిపోయాడు. ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కింద పడిపోతే ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. నైట్ ఇట్లా పట్టి ఇట్లా బట్టలు ఉన్నాయి కదా, ఈ బట్టలు బట్టి మొత్తం ఇట్లా గుంజితే అమ్మాయి నైట్ తిరిగి అంతా పడిపోయింది అన్నట్టు. అంటే చెయ్యి కూడా అప్పటికి వదలటం లేదు. ఇంకా పడిపోయినా కూడా అసలు వదలట్లేదు. అసలు నైట్ చినిగినా ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఆడవాళ్ళని కొట్టడమే. గొంతులు పట్టాడా? అది కూడా గొంతు కూడా వస్తున్నాయి. అంటే గొంతు వాపు వచ్చేసింది పట్టడంతో కొట్టుకుపోయి.
అసలు వదలమంటే కూడా అసలు వదలలేక అస్సలు వదలట్లేదు అసలు. ఒక 2 నిమిషాలు ఉంటే పైన పోయేది అన్నది. ఇక్కడ పట్టి నొక్కటమే లేపటమే తిప్పటమే. ఇట్లా పట్టుకొని గొంతులు పట్టుకొని పైకి లేపి పట్టుకున్నారు. తిప్పి కొట్టడం అంటే ఇట్లా ఇసరడం. అది గుంజేది కూడా ఇటు గుంజేటం కాదు, ఇటు చేసేట. ఇక్కడైతే బాగా దెబ్బలు అసలు నొప్పులే. ఇటు గుంజి ఇటు నుంచి గుంజి మళ్ళీ అటు గుంజి మళ్ళీ నడిపితే ఈ టీచర్ వేసేది కూడా ఇటు గుంజేట. ఇట్లా బుద్ధుడా చేతులకు పట్టి ఇటు అటు ఇటు చేసాను. ఎంత దెబ్బ తగిలింది? అది అసలు బిందెలు లేక 2-3 రోజులు అసలు నీళ్ళే తేలేదు. హాస్పిటల్ పైన నొప్పులు కూడా తగలేదు. ఈ రెండో ఆమెని కుందం జోగమ్మ. సిగబట్టిన ఆమె పేరు ఏం పేరు? తాటి లక్ష్మి కోవాసి లక్ష్మి. పాటి లక్ష్మి కోవాసి లక్ష్మి. ఓకే. అంటే ఎందుకు వస్తున్నారని ఇట్లా పట్టుకొని అడుగుతుంటేనే సిక్కలు బట్టి లాగి మీరెందుకు ఇక్కడ ఇది మాది మీరు రాకండి అడ్డు అని. వీళ్ళ తర్వాత నైటీ అమ్మాయి ఫస్ట్ విత్తనాలు పట్టుకొని కత్తి పట్టుకొని ఉన్నప్పుడు. వీళ్ళ తర్వాత ఇంకెవరినన్నా? ఇప్పుడు తాటి లక్ష్మి. బెల్ట్ కూడా అమ్మ తను తీసేసి కొట్టారా? కొట్టారు. డయర్ కూడా తీసేస్తారు. పాయింటా? డయర్ కూడా తీసేస్తారు. చర్యపు చేస్తాను అనేసి ఇది మెయిన్ పాయింట్ అన్నయ్య. మెయిన్ పాయింట్ ఈ అమ్మాయి మీద పెట్టి ఊరే ఉన్నారు అక్కడ. ముందైతే గుంజిలు మేడం గుంజుకొని వచ్చాడు. మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జేసీ కాడ. ఈమెను గుంజుకొని వచ్చి ఇక కింద పడేసి పెయింట్ లో నింపుకొని ఈమెను పడేసి సార్ నాకు ఆపరేషన్ అయింది నన్ను ఏం చేయబాకండి అని ఇట్ అంటుంది. ఈమెకి తెలుగు రాదుగా మేడం. అయితే ఏం చేయబాకండి సార్ నాకు చిన్న పిల్ల ఉంది నాకు పెద్ద ఆపరేషన్ అయింది అని ఇట్టి చేతులు ఊపినా కూడా చేతులు జోడించినా కూడా వదలట్లేదు. వదలకపోవడంతో అదే రాంబాబునో నాగరాజును ఆయన వదలట్లేదు. నీ పేరేంటా? తాటి లక్ష్మి. తాటి లక్ష్మి. మళ్ళీ తన్నటం కూడా చేతులతోటి కర్రలతోటి కాదు మేడం, బూట్లతోటి తొక్కుతున్నారు. ఇట్ట గుంజుకొని మరి ఇట్లా వదిలేసినట్టు వదిలేసి మళ్ళీ ఇట్లా గుంజుకొని ఇట్లా చేసి బూట్లతోటి తన్నుతున్నారు. ఆడవాళ్ళని పడేసి 18 మందిని అందరినీ కొట్టారు. మళ్ళీ మీరందరు 4 ఉంటూ మళ్ళా వెళ్ళారు. చాలా మంది ఇక్కడ ఇతనాలు వేసుకున్నప్పుడు పిల్లలు చిన్న పిల్లలు వెళ్ళి వస్తారు అటు గొడవలు పడుతున్నారు అంటే పిల్లలు చెప్పినా ఇప్పుడు ఇది జరిగినాక అందరు వచ్చిండ్రా? ఎవరున్నారు మాట్లాడేవాళ్ళు? ఇరిమయ్య ఉన్నాడు సార్, అది అక్కడ ఉన్నాడు. రాజు ఇద్దరు పిల్లలు లాస్ట్ లో వాడిపోయిండు. సార్ వీళ్ళు ఆ పిల్లగాళ్ళు కిరిసాగారు ఆ దేవా గుంపలు వీళ్ళ దగ్గర చుట్టాలు వచ్చారు. ఆటంకించబడి తాళాలు లేవు. తాళాలు లేని వారికి ఎందుకు ఇట్లా జరుగుతుందని ఫోన్ మాట్లాడుకుంటూ పోయారు. కళ్ళ పిల్లగా అవకాశం సార్ ఈ పిల్లగాడు చెల్లెలని బలకొట్టి నేను మామూలుగా మా ఊరిన దగ్గర తాళాలు ఉన్నాయి అన్నం తిందామని తాళం అడగడానికి పోయినా ఫోన్ మాట్లాడతాం. పోయేసరికి ఏమైతుందిరా బాగా గోలకు ఉంది కదా అనేసరికి ఏడ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి గుంతలు ఏదో తీస్తున్నారు అంట, మా వాళ్ళు వచ్చి అడ్డుపడుతున్నారు అంటే ఏదో ఒకసారి వీడియో కాల్ చేసి చూపెట్టాను. నేను మామూలు ఇటు వీడియో పెట్టుకున్నా సార్. వాళ్ళు 4 అంతా ఊరికి వచ్చి ఒకడేమో కర్ర పట్టుకొని ఊరికి మొబైల్ లాగిండు. ఆయన పెద్ద సార్ వచ్చి ఏం రవి సార్, ఏం రవి మన అక్కడ జరిగింది ఏం జరిగిందో
మడకం రవి మడకం అంతే. ఆహా, నువ్వు అట్లా వీడియో కాల్ చేస్తే తిరిగి కొట్టి చెంప మీద కొట్టి అంటే ఎందుకు బయటికి తెలియపరుస్తున్నారు అనే విషయాలు. అదేనా? అది ఒకసారి చూసేది తర్వాత మళ్ళీ నేను సార్తో మాట్లాడినా, సార్ మీరు నా మొబైల్ ఏదైనా వీడియో ఏదైనా రికార్డ్ చేసుకుంటే సెల్ కూడా ఇక్కడ వదిలేసిపోతా సార్, నా సెల్ ఇవ్వండి. తర్వాత ఒకసారి వచ్చి ఒక 5 నిమిషాలు ఆగు నేను ఇస్తాను అనేసరికి పక్కకు తీసి నేను మొత్తం వీడియో మొత్తం చూపెట్టేస్తాను. నేను వీడియో లేవగా మరి మీరు ఎందుకు వీడియో తీసారని నన్ను ఎందుకు పెట్టారని ప్రశ్నించేసరికి సరే వెళ్ళండి అనేసరికి మేము బయటకు వచ్చాను. చెక్ చేసి ఇచ్చిండ్రు అంతే. చెక్ చేసి పిల్లలు చిన్న పిల్లలు ఎవరు నాన్న చెప్పింది? చిన్న పిల్లలు ఊర్లో ఎవరు చేయలే, ఇది ఫోనే బాగా కొట్టింది. దగ్గర పోయినోడికి కొడితే ఉంటే ఎవరు ఎవరి దగ్గర పోయినా కొడతా. నీ పేరు ఏం పేరు? ఫోన్ లేదు మేడం, ఫోన్ ఉంది మేడం. ఇడుమా? నా ఫోన్ కి తాగుతున్నావు నువ్వు పోలా? నువ్వు పోలు కూడా ఉన్నావా ఈడ? బాగా గోల జరుగుతుంది కావాలి ఇంతగా మారుతున్నారని నేను అటు నుంచి వెళ్ళిన. అటు నుంచి వెళ్తే ఆడవాళ్ళు చూసి నువ్వు ఇక్కడ రామాకు బాగా కొడుతున్నారు, నువ్వు ఒక్కడే ఉన్నావు కదా పారిపో అనేసరికి నేను పట్టుకుంటారా అని చెప్పి ఒక ఆఫీసర్ ఏమో ఇంత కర్ర పట్టుకుని ఒకడేమో ఆయన వెనకాల ఇద్దరు వస్తే ఇంక నేను ఒక్కడిని ఆడేడ ఆగుతా సార్. నేను కూడా దూరపడి వచ్చేసి ఫోన్ కూడా తీయలేదు ఆ సమయం. అసలు మొత్తం ఆడలు ఉన్నారు ప్రూఫ్ కోసం వీడియో తీస్తాను అనుకున్నావు కానీ వాళ్ళు జస్ట్ ఫోన్ అన్ని గుంజుకున్నారు, గుంజుకొని వెళ్ళిరంటే ఆ మేడం కూడా ఫోన్ పట్టుకొని వెళ్ళేసరికి మీరు వీడియో తీస్తున్నారని ఆ మేడం కూడా బెదిరించారు. మేడం కూడా బెదిరించారు. మేడం ఉందా? వీడియో మేడం ఉందా? మొబైల్ రాలేదు సార్. మీ వీడియోలు బాగా సెల్లులు బాగా కొట్టారు. సెల్లులు బాగా కొట్టి మగవాళ్ళకి ఏది ఆడవాళ్ళకి అదే రాశారు. ఇప్పుడంటే వాళ్ళ తన మామూలు ఇప్పుడు వాళ్ళని కుల పంచాయతీ కట్టాలి. అమ్మాయి జేసీబీ మీద ఎక్కింది మేడం. ఎక్కినప్పుడు బాబు ఏడ్చుకుంటూ వస్తుంటే బాబునేమో కింద దించి కర్ర పట్టుకునేసరికి బాబు ఉరుకుతుండు. బాబుకు దెబ్బ తగిలింది, బాగా బ్లడ్ వచ్చింది. ఎవరికి? ఏ అబ్బాయి? చిన్న అబ్బాయి. అంటే ఆ అబ్బాయిని కూడా వదిలిపెట్టలేదు, ఎవరు చూసినట్టు చెప్తాను రాని. చిన్నోడు ఉన్నాడా? చిన్నోడు వాళ్ళ అమ్మకు ఏం జరిగింది? అరే ఏం జరిగింది? నువ్వు మిషన్ ఎక్కావు పైకి, ఈ అబ్బాయి చెప్పరా? ఈ అబ్బాయి చెప్పడం నువ్వు చెప్పు. చెప్పడం ಈಗ ಪತ್ತಿಗಿಂದ ವಾಟಿ ಮಂಜು ಮಿಸಿಂಗ್ ತಪ್ಪರ್ತಾರ್ತಾನೆ ಪಿಲ್ಪ ಯಾಮ ಕೇನದೋಡಿ ಮೆಂಡ್ ಎತ್ತಿ ಹೋಗ್ತಾನ ಸೊಟ್ಟು ಏ ಪೈಕು ಕೆತ್ತನ ನನ್ನ ಲೆಕ್ಕ ಡಿಗೋ ಮತ್ತಾನ ಮೆನ್ ಡಿಗ್ ಮಂದ್ ಮೆಂಡ್ ಹೋಸ ಮತ್ತನ ಸುಟ್ಟಿ ಪಿಲ್ತೀನಿ ಕಾಲ್ದಿನ ಬಿಗ್ಗಿತ್ತಾಳು ಬಿಗ್ತದೋಡಿ ಮೆಂಡ್ ಎತ್ತಿ ಮಂದ್ ಮೆಂಡ್ ಹೋಗ್ತಾನ ಮೆಂಡ್ ಹೋಗ್ತಾನ ಕಾಸೆ ಪೈ ಕಾಯ್ದಿನ ಪೈ ಚೆಕ್ಕದಂ ಪಿಳುತ್ತಾడు ಮೆಸ್ಸಿ ನೆಲ್ పిల్లగాని తొక్కిండ్రు, చేతులు పట్టుకొని. అంటే తల్లి పిల్లల్ని కూడా అంత పైన